లేడీ డాన్ గా ఫేమస్ అయిన నిడిగుంట అరుణ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పుడల్లా ఆమె బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. 2 కేసుల్లో బెయిల్ వచ్చి త్వరలో బయటకు వస్తాననే ధీమాలో ఉన్న ఆమెకు నెల్లూరు పోలీసులు షాక్ ఇచ్చారు. అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత నిడిగుంట అరుణ నిర్మించుకున్న నేర సామ్రాజ్యపు తీగలాగారు నెల్లూరు పోలీసులు. దీంతో ఆమె బాధితులు బయటికి వచ్చారు. అరుణ బెదిరించిన తీరు, చేసిన అరాచకాలను పోలీసులకు ఫిర్యాదు రూపంలో తెలిపారు. దీంతో ఆమెపై కోవూరు పోలీస్ స్టేషన్తో పాటు వేదాయపాలెం, నవాబుపేట, విజయవాడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో పీటీ వారెంట్పై ఆమెను విచారించారు. 2 కేసులలో బెయిల్ రావడంతో బయటికి వస్తారనే ధీమాలో ఉన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న నిడిగుంట అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. నేర చరిత్ర కలిగిన అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశముందని ముందే గ్రహించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరులో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. రౌడీ షీటర్లందరూ జైల్లో ఉంటే గంజాయి బ్యాచ్ దారుణాలకు ఒడిగడుతోంది. అరుణ బయటికొస్తే ఈ నేరాలు మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పీడీ యాక్ట్ అస్త్రం ప్రయోగించారు. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి నిడిగుంట అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే సంవత్సరం పాటు సెంట్రల్ జైల్లోనే ఉండాలి. వాళ్లకి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎవరిని కలిసేందుకు అనుమతించరు. బెయిల్ కావాలంటే హైకోర్టు నుంచి తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ములాఖాత్ అవ్వాలంటే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ప్రవర్తన బాగాలేదని పోలీస్ శాఖ నివేదిస్తే మరో సంవత్సరం పాటు నిర్బంధంలోనే ఉంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేడీ డాన్ అరుణ పరిస్థితి కూడా అదే. ఆమెను ఏడాది పాటు కడప సెంట్రల్ జైల్లో ఉంచనున్నారు. జిల్లా ఎస్పీగా అజిత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస హత్యలు, దారుణాలు జరగడంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బయట ఉన్నవారిని జైలుకు పంపడంతో పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించే కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. వారు జైల్లో ఉంటేనే నేరాలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోని 6 నెలల వ్యవధిలోనే సుమారు 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. భవిష్యత్తులో మరికొంతమందిపైన పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు పోలీసులలో చర్చ జరుగుతోంది.